అందరికీ నమస్కారం. చాప్టర్ 5లోకి వచ్చేసాం మనం. లాస్ట్ చాప్టర్ 4లో మనం మన అనంతుడు వాళ్ళ యోగానందుడిని హిమాలయాల వరకు వెళ్ళనీయకుండా వెనక్కి తీసుకొచ్చేసేయడం అనేది మనం చూసాము. ఇక హిమాలయాల వెళ్ళడానికి ప్రయత్నం అనేది ఆయన మానుకున్నారు. ఇక వాళ్ళ నాన్నగారు చెప్పినట్లు హై స్కూల్ చదువు అనేది కంప్లీట్ అవ్వాలి అనే ఆలోచనతోనే ఉన్నారు. సో అలా హై స్కూల్ చదువు కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈయనకి గురువు యొక్క దర్శనం అనేది ఆయన అనుకున్న గురువు దర్శనం అనేది జరగలేదంట. దానికి ఇప్పుడు 12వ సంవత్సరంలో ఉన్నారు. ఆ నెక్స్ట్ 2 years దాకా ఆయన గురువు దర్శనం కలగల. ఈ 2 yearsలో ఆయనకు చాలామంది సాధువుల్ని కలుసుకోవడం జరిగింది. ఆ సాధువుల్లో భాగంగా మనం ఈ అధ్యాయంలో ఒక సాధువు గురించి మనం మాట్లాడుకుందాం. అదే గంధబాబా. ఆయన అద్భుతమైనటువంటి ప్రదర్శన. సో చాప్టర్ 5లోకి వెళ్ళిపోదాం. కాళీఘాట్ గుడి దగ్గర ముని. కాళీఘాట్ కలకత్తాలోనే కాళికా అమ్మవారి గుడికి మన యోగానందుడు వెళ్ళడం జరిగింది, దర్శించారు. అక్కడ ఇక ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఇదే, ఈ ప్రపంచము దీని గురించి, ఆయన గురువుగారు గురించి, ఇలా హిమాలయాల గురించి ఇట్లాంటి ఆలోచనలో పడిపోయి అమ్మవారిని చూస్తూ అలా నిలబడ్డారనమాట. నిలబడితే ఈయన వెనకాల కొన్ని మాటలు వినిపించినాయి. ఏమని అంటే, సాపేక్షమైనటువంటి ప్రపంచం అంటే మారుతూ ఉండే ఈ ప్రపంచంలో మారనటువంటి, ఎప్పటికీ ఒకేలాగా శాశ్వతమైనటువంటి మారనటువంటి ఒక వస్తువుని నువ్వు వెతుకుతున్నావు. అది చాలా కష్టమైన పని, అలా చేయకు, అలా వెతకకు అని చెప్పేసి కొన్ని మాటలు వినిపించినాయి. ఎవరా అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తారనమాట. చూసినప్పుడు ఒక పొడగాట ఆయనకి కనిపిస్తారు. ఆయన ఒక పెద్ద సాధువులాగా, మంచి ఒక మునిలాగా ఆయనకి కనిపించారనమాట. ఇంకా ఆయనతో ఇంకా ఆయన ఆపకుండా, ఈ ప్రపంచంలో చాలా జటిలమైంది ప్రపంచం అనేది. అందులో చాలా సులువైన మార్గం ఏంటి అంటే భగవంతుడు ఒక్కటే, భగవంతుడు మాత్రమే చాలా సింపుల్ అండ్ ఈజీ. మిగతాదంతా కూడా చాలా కష్టమైనవి. ఈ ప్రపంచం అంతా కూడా చాలా కష్టమైంది. మన శరీరం లోపలే చాలా యుద్ధాలు మనం చేస్తున్నాము. చాలామంది యోధులు మన లోపల ఉన్నారు. ఏంటి, కోపము, ద్వేషము, అసూయ, కామం, ఇలాంటి చాలా యోధులందరూ కలిసి మన మీద దాడి చేస్తున్నారు. ఆ దాడిలో భాగంగా మనం నిరంతరంగా ఆ దాడిని ఎదుర్కొంటూనే ఉండాలి. ఇట్లాంటి ఒక ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాము. ఇక జనాలైతే ఎప్పుడూ కూడా వాటిని తప్పించుకుని, వాటన్నిటినీ కప్పిపుచ్చేసేసి వాటికి పరిష్కారం అనేది వెతకకుండానే చనిపోతూ ఉంటారు అని చెప్పేసి ఈయన పెద్ద పెద్ద మాటలు చెప్పేసరికి యోగానందుడికి మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉండగానే మన యోగానందుడు ఆ మునిని అడుగుతాడనమాట. ఏమని, మరి ఏంటి పరిష్కారం ఏంటి స్వామి, ఈ జటిలమైనటువంటి ఈ ప్రపంచంలో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఏంటి పరిష్కారం అని చెప్పేసి నేను అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తారు, అంతఃపరిశీలన, ఆత్మ పరిశీలన మాత్రమే మనల్ని రక్షిస్తుంది వీటన్నిటి నుండి, ఈ ప్రపంచం నుండి, ఈ బాధల నుండి. చాలామంది సనాతన ఋషులందరూ కూడా ఈ విధంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గందరగోళాన్ని నుంచి బయట పెట్టడానికి, మనిషి తనలో తాను అలా బాధపడకుండా ఈ గందరగోళం నుంచి బయటపడడానికి ఎన్నో మార్గాలు సూచించారు. ఎంతోమంది ఋషులు మనకి వచ్చారు. నువ్వు వాళ్ళ యొక్క వారసత్వాన్ని తీసుకో అని ఆ ముని మన యోగానందుడికి సలహా ఇస్తాడనమాట. ఆ వారసత్వం నువ్వు తీసుకోవాలి అని. అంతేకాకుండా నువ్వు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని కూడా నువ్వు చూస్తావు చెప్పేసి ఆయన వెళ్ళిపోతారనమాట. అక్కడి నుంచి ముని ఆలయం నుంచి బయటకు వచ్చేసేసి నడుస్తూ ఉంటాడనమాట. ఎక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన అయితే ఏమీ లేదు, అంటే ప్లాన్ ఏం లేదు ఇక్కడికి వెళ్దాము అని. జస్ట్ అట్లా సందులు అట్లా తిరుగుతూ ఉన్నాడనమాట. తిరుగుతూ ఉండగా జస్ట్ ఎదురుగుండా ఆయన యొక్క పాత స్నేహితుడు ఒక అతను కనిపిస్తాడు. యోగానంద గారి యొక్క పాత స్నేహితుడు అతను కనిపించేసి మాట్లాడతాడు. అతనేంటి అంటే, ఈయనకు ఆల్రెడీ తెలుసు కదా, పాత స్నేహితుడు కదా, మాట్లాడడం మొదలు పెడితే ఆపడనమాట. పూర్తిగా అంతకుముందు ఏం జరిగినాయి, ఇప్పుడేం జరుగుతుంది, ఆ విషయాలు అన్నీ కూడా ఆయనకి కావాల్సిందే. సో అలా అడుగుతూ మొదలుపెట్టేశాడు. కాళికా అమ్మ, నన్ను ఇతని దగ్గర నుంచి తొందరగా తప్పించేసి అని చెప్పేసి యోగానంద్ మనసులో అనుకున్నాడు. కొన్ని విషయాలు చెప్తే ఆయనకు తృప్తి ఉండదు, ఇంకా చెప్పమంటాడు, ఇంకా క్వశ్చన్స్ వేస్తానే ఉంటాడు అనమాట. యోగానందుడు కాళీ అమ్మవారిని ప్రార్థించాడు కదా, ఈ
ఇతని దగ్గర నుంచి నన్ను తప్పించేసి తొందరగా అని చెప్పేసి ఇక సరే అని చెప్పేసి అదే జరుగుద్ది అనమాట. ఏమని ఇక ఇతను మాట్లాడుతూనే వెళ్ళిపోతాడు, అమ్మయ్య అనుకుంటాడు అనమాట. వెళ్ళిపోతూ ఉండగా సరే ఈయన వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి మళ్ళీ మొదలు పెట్టి ఇంకో సందులోకి ఆయన తిరిగిపోతూ ఉంటే వెనకాల మళ్ళీ ఎవరో వస్తున్నట్టు ఈయనకి అనిపిస్తూ ఉంటుంది. అమ్మో ఈ వీడియో నా ఫ్రెండే వస్తున్నాడని చెప్పేసి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదానికి ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి గబుక్కుని చటుక్కుని చేయబట్టేసుకుని ముకుందా ఇదిగో నువ్వు ఇదిగో కొంచెం ఈ గజాల దూరంలో ఒక ఇల్లు ఉంటుందంట, ఆ ఇంట్లోకి వెళ్ళు, ఆ ఇంట్లో గంధబాబా అనే ఒక వ్యక్తి ఉన్నారు, వెళ్ళు నీకు మంచి అనుభవం దొరుకుద్ది అని చెప్పేసి చెప్తాను అనమాట. ఇందాక ఆ పండితుడు ఆ ముని చెప్పినటువంటి మాటే ఈయన కూడా చెప్పడంతో సరే వెళ్దాంలే అని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నాడేమో. వెనక్కి వెళ్ళిపోయాడు, ఈయనేమో ఆ ఇంటి వైపుకి వెళ్ళాడు అనమాట. గంధబాబా అనే ఈయన ఒక టిబెట్ యోగి అనమాట. ఈ టిబెట్ యోగి గంధబాబా పరిచయం వల్ల ఈయనకి వినోదకరమైనటువంటి అనుభవం ఒకటి, అలాగే మధురమైన అనుభవం ఒకటి, 2 విషయాలు ఈ గంధబాబా గారి ద్వారా ఈయనకి దొరికినాయి అనమాట. ఏంటి ఇక వినోదకరమైన ఫస్ట్ మనం చూద్దాము. వినోదకరమైనది ఏంటి అంటే లోపలికి వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు. ఎవరు? మన యోగానందుడు గంధబాబా గారి ఉన్నటువంటి ఇంటి లోపలికి వెళ్తాడనమాట. ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు చాలామంది జనాలు కూర్చున్నారు. అట్లాగే ఆ వ్యక్తి ఎవరైతే గంధబాబా అంటున్నారో ఆయన కూడా అక్కడ కూర్చున్నారు. ఈయన ఈ చివర ఉన్నప్పుడు మాట్లాడుతూనే అందరితో మాట్లాడుతూనే యోగానందుడి మీద ఈయన చూపు పడుద్ది అనమాట. యోగానందుడి మీద చూపు పడంగానే చూస్తారు. ఈ మధ్యలో ఈ యోగానందుడికి పక్కన ఉన్నటువంటి శిష్యులు కానీ ఆ కింద వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈయన చెవుల్లో చెప్తూ ఉంటారు, ఆయనకి చాలా మహిమలు ఉన్నాయి, చాలా అద్భుతమైన వ్యక్తి అతను, ఏంటి నువ్వు ఏ విధమైనటువంటి సువాసన లేనటువంటి పువ్వుకు కూడా మంచి సువాసన రప్పించేస్తారు, ఆఖరికి నీ శరీరం యొక్క సువాసన కూడా రప్పించేస్తారు. ఒక ప్రత్యేకత ఏంటి అంటే గంధబాబా గారి ప్రత్యేకత ఏంటంటే వాసన లేని పువ్వుకి వాసన రప్పిస్తారు, సహజమైన వాసన రప్పించగలరు. వాడిపోయిన పువ్వుని మళ్ళీ విచ్చుకునేలాగా చేస్తారు. అలాగే ఏదైనా చనిపోయినటువంటి ఒక పక్షి ఏదన్నా ఉందనుకో దానికి మళ్ళీ జీవం వచ్చేలాగా చేస్తారు. అలా సువాసనని రప్పిస్తారు అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా ఈయనకి అద్భుతంగా అంటే ఇక వెంటనే ఈయనకి మనసుకి ఆయన గురువుగా ఒప్పుకోవడానికి ఇష్టం లేదు. ఏంటంటే మహా అద్భుతాలు గల వ్యక్తి ఈయనకి గురువుగా ఉండాలని ఈయన కోరుకోవట్లేదు అనమాట. సరే ఈలోపు గంధబాబా గారు దృష్టి మన యోగానందుడి మీద పడుతుంది అనమాట. పడంగానే అడుగుతాడు, నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది నాయన, ఇట్లా రా అని చెప్పేసి ఆయన పిలుస్తారు. వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు నీకు వాసనలు వెదజల్లేటువంటి పువ్వు కావాలి, ఒక పువ్వుని ఇక్కడ సృష్టించగలరా, లేని పువ్వుని సృష్టించగలరా, సువాసన కాదు నాకు కావాల్సింది, ఇక్కడ పువ్వు లేదు, ఇప్పుడు ఆ పువ్వుని సృష్టించండి అని చెప్పేసి అడుగుతారు. అదైతే నా వల్ల కాదు బాబు, చిన్నబాబు అని చెప్పేసి గంధబాబా గారు చెప్తారు. అయితే సువాసన మాత్రమే మీరు సృష్టించగలిగితే ఫ్యాక్టరీ వాళ్ళకందరికీ లాస్ అండి అంటాడు సరదాగా వినోదంగా మన యోగానందుడు. ఇక అక్కడ ఆయన కూడా నవ్వుకుంటారు. ఈ సువాసనల ద్వారా భగవంతుణ్ణి ప్రూవ్ చేయడం అసలు అవసరమేనా అండి అని అడుగుతాడు మన యోగానందుడు. కాదనుకో, కానీ ఆయన యొక్క శక్తుల్ని మనం సహజంగా ఒక మంచిగా క్రియేట్ చేయడం, చూపించడం ఆయన యొక్క శక్తి ఇది. విద్య అంటే సువాసనలను సహజంగా రప్పించే శక్తిని మీరు ఎన్ని సంవత్సరాల పాటు కృషి చేసి సంపాదించారు అని చెప్పేసి అడుగుతాడు. 12 సంవత్సరాలు అంటారు. సో 12 సంవత్సరాల పాటు కేవలం సువాసనల కోసం మీరు వెచ్చించడం అనేది ఆ సమయం అంతా కూడా వృధా అయిపోయింది కదా అని అడుగుతాడు యోగానందుడు. పువ్వు వాసన వాడిపోతే ఆ వాసన పోతుంది. అలాగే శరీరం సువాసన కూడా అంతే. మనం చనిపోతే శరీరం సువాసన పోతాయి. ఇలాంటి అశాశ్వతమైనటువంటి వాటి కోసం నేనెందుకు అడగాలి, భగవంతుడిని పరీక్షించాలి, ఇట్లాంటి చిన్న వాటి కోసం భగవంతుడిని నేను టెస్ట్ చేయాలా అని చెప్పేసి మన యోగానందుడు అంటే ఆయనకి చాలా ముచ్చటేస్తుంది అనమాట. యోగానందుడిని చూసి గంధబాబా గారికి చేసి అయినప్పటికీ నీ చెయ్యి చాపు అని చెప్పేసి అంటాడు. చేయి చాపితే
అక్కడ పట్టుకుంటాడు అందరినీ మన గంధబాబా గారు. చేయి చాపినప్పుడు నీకు ఇష్టమైనటువంటి పువ్వేది అని అడుగుతాడు. గులాబీ అని అంటారు. సో వెంటనే గులాబీ వాసన, అక్కడ గులాబీ పువ్వు లేదు కానీ గులాబీ వాసన వచ్చేస్తుంది అనమాట. సో గులాబీ వాసన వచ్చేస్తుంది. తర్వాత పక్కనే ఇంకొక అసలు ఎలాంటి వాసన లేనటువంటి ఒక పువ్వుని తీసుకొస్తారు యోగానందుడు. తీసుకొచ్చి ఇదిగో ఈ పువ్వుకి మల్లెపువ్వు వాసన రప్పించండి అని చెప్పేసి అడుగుతాడు. సో అదేవిధంగా మల్లెపువ్వు వాసన కూడా వస్తుంది అనమాట. మనకి గులాబీ వాసన అలాగే మల్లెపువ్వు వాసన చూసినటువంటి యోగానందుడు ఇక అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే రమ కనిపిస్తుంది అనమాట. రమ కనిపిస్తే ఏంట్రా నువ్వు సెంట్లేసుకు బాగానే సోకులు వేసుకుని తిరుగుతున్నావా ఊళ్ళంటా అని చెప్పేసి వాళ్ళకి అడుగుద్ది. నీకేం వాసన వస్తుంది అంటే గులాబీ వాసన అంటాడు. సరే వెంటనే యోగానందుడు ఏం చేస్తాడు, ఆయన దగ్గర ఆయన ఒక పువ్వునిచ్చాడు కదా, ఎలాంటి వాసన లేని పువ్వుకి మల్లెపువ్వు వాసన రప్పించారు కదా గంధబాబా గారు. ఆ పువ్వు తీసుకుని కూడా వాళ్ళ అక్కకి ఇస్తాడు. వాళ్ళ అక్క ఆ పువ్వు తీసుకున్నారే మల్లెపువ్వు వాసన వస్తుంది, ఇదేంటి అసలు, కానీ ఇది పువ్వు కాదు కదా, కానీ ఆ వాసన ఎట్లా వస్తుంది అని చెప్పేసి వాళ్ళ అక్క అడుగుద్ది అనమాట. అప్పుడు మన యోగానందుడికి ఒక విషయం అర్థం అవుద్ది. ఏంటి అంటే ఆయన అప్పటి వరకు ఏమనుకున్నారు, సమ్మోహనం చేస్తున్నారు, స్వయం సమ్మోహన స్థితిని క్రియేట్ చేస్తున్నాడు గంధబాబా గారు అని చెప్పేసి అనుకున్నాడు అనమాట. అంటే ఏదైతే ఈయన వాసన చూపిస్తాన్నారో ఆ వాసన తనకు మాత్రమే వస్తుంది, మిగతా పక్కన ఎవరికి రాదు అని ఈ యోగానందుడు అనుకున్నారు. కానీ ఇంటికి వచ్చాక వాళ్ళ అక్కకు కూడా అదే వాసన రావడంతో నీకు అర్థమైంది ఏంటి అంటే, సో ఆయన అనుకున్నది రాంగ్. ఇక్కడ ఎలాంటి సమ్మోహనాస్త్రము ప్రయోగించలేదన్నమాట గంధబాబా గారు. మన గంధబాబా గారి అసలు పేరు, ఈయన ఒక టిబెట్ యోగి. ఈయన అసలు పేరు ఏంటంటే స్వామి విశుద్ధానంద గారు అని. ప్రాణాణువుల్ని ఈయన క్రియేట్ చేశారు, అంతేగాని ఎలాంటి సమ్మోహన అస్త్రాన్ని ఈయన ప్రయోగించలేదు అనేది ఈయనకు అర్థమైపోయింది. ఇది ఎప్పుడు అర్థమవుతుంది అంటే, ఈయన మళ్ళీ ఇంకొకసారి గంధబాబా గారిని కలుసుకుంటారు వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఒక ఇంట్లో. అక్కడేమవుతుంది, ఒక ఫ్రెండ్ వెళ్ళి మన యోగానందుడి యొక్క ఫ్రెండ్ వెళ్ళి గంధబాబా గారిని అడుగుతాడు. ఏమని అంటే, నాకు ఇప్పుడు ఈ కాలంలో దొరకట్లా, ఈ సీజన్లో దొరకనట్టు ఒక నారింజ పండుని ఆయన అడుగుతాడు. అడగంగానే ఆయన ఓకే అని చెప్పేసి అనగానే ఆయన తినే భోజనంలో ఆ పూరి లోపల ఆ నారింజ పండు ఈయనకి కనిపిస్తుంది అనమాట. అప్పుడు మన యోగానందుడు అనుకుంటే ఈ యొక్క శక్తి చాలామంది జనాలకి ఉపయోగపడితే ఎంత బాగుంటుంది. చాలామంది జనాలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలో అది సమకూర్చుకుంటే వాళ్ళ యొక్క శక్తితో ఎలా అయితే గంధబాబా గారు తను అనుకుంటే కావాల్సింది అక్కడ సృష్టిస్తున్నారో, అట్లాగే సామాన్య ప్రజలు కూడా వాళ్ళు ఆయన నేర్చుకున్న విద్యని నేర్చుకుని ఏం కావాలో వాళ్ళకి అది సమకూర్చేలాగా చేసుకుంటే ఎంత బాగుంటుంది అని చెప్పేసి ఈయనకి అనిపిస్తూ ఉంటుంది మన యోగానందుడికేమో ఓ పక్క నుంచి. సరే, ఇక ఈయనకి ఎప్పుడు తెలిసింది అసలు గంధబాబా గారు చేసినటువంటి ట్రిక్ ఏంటి అనేది ఈయనకి ఎప్పుడు ఆలోచనలో ఉండేది. ఎప్పుడు తెలిసింది ఈ ట్రిక్, మన గంధబాబా గారు చేసినటువంటి ట్రిక్ ఏంటి అనేది ఎప్పుడు తెలిసింది అంటే, ఈయన పెద్ద అయిన తర్వాత సన్యాసం తీసుకున్నాక, ధ్యానం యొక్క స్థితిని ఏర్పరచుకున్నాక, ఆత్మజ్ఞానం ఆయన పొందిన తర్వాత ఆయనకి అర్థమైందనమాట. ఇక్కడ మన గంధబాబా అంశంలోకి వెళ్దాం. ఏంటి ఆ మధురమైన అంశం అంటే ఇదే. ఏంటి అంటే, గంధబాబా గారు ఏదో మత్తుమందు ఒక వ్యక్తికి ఇచ్చినట్టు అలా సమ్మోహనం చేయలే. యాక్చువల్గా మనకి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, మత్తు ఇచ్చేసేస్తారు. ఆ మత్తు ఏంటి అంటే మనల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతుంది. సో అలా ఎట్లా అయితే ఆ విధంగా ఈయన ఆ విధంగా చేశారని ఫస్ట్ అనుకున్నారనమాట. దీనివల్ల మనకి హాని జరుగుద్ది. ఆ మత్తు ఏమవుతుంది, కొంతకాలం మన లోపల నుండి కణాలని ప్రేరేపించేసి దానికి అలవాటు పడేలాగా చేస్తూ ఉంటాయి అన్నమాట. అది దానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ ఈయన చేసినటువంటి పనికి ఆ స్థితికి అసలు ఇట్లాంటి ఒక ఈ సమ్మోహన అస్త్రం అయితే మనకు తెలుసు. ఏంటి, మనం సైన్స్లో చెప్పుకుంటాం, ఆల్ ద పార్టికల్స్, మన చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా ఎలా ఉంటాయి, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ స్టేట్లో ఉంటాయి. అదే ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు. అవన్నీ వేటితో తయారవుతాయి అని అంటే చిన్న ఆటమ్స్, పరమాణువులతో తయారవుతాయి. ప్రతి సృష్టి అంతా కూడా పరమాణువులతో తయారైంది. ఆ పరమాణువుల్లో ఏమున్నాయి అని అంటే ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి అనేది మనం చిన్న ఒక సైన్స్ స్టూడెంట్ ఎవరైనా కూడా తెలిసినటువంటి విషయం. సో సైంటిస్టులు కూడా ఇక్కడ వరకే వెళ్ళారు. ఎక్కడ వరకు, ఆటమ్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, పరమాణువులు, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, వీటి వరకు సైంటిస్టులు వాటి గురించి తెలుసుకున్నారు.
అయితే ఇదంతా కూడా మామూలుగా ఎలక్ట్రాన్స్ మన చుట్టూ ఉన్నటువంటి మన లోపల మనం ఎలా తయారయ్యాము అంటే కూడా సేమ్ ఆటమ్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ మనం తయారైంది కూడా. నువ్వు, నేను, పక్షి, ఈ చెట్లు, ఈ జంతువులు, ఇవన్నీ ప్రతిదీ కూడా ఆటమ్స్తోనే తయారైనవి అని మనకి సైన్స్ చెప్తుంది. సో ఈ అన్ని ఆటమ్స్తో తయారయ్యి ఈ ఆటమ్స్ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్తో నిండి ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వరకు మన విజ్ఞాన శాస్త్రం, మన సైన్స్ అనేది వెళ్ళింది. అయితే నెక్స్ట్ ఏంటి, దాని లోపలికి ఎవరు వెళ్ళగలరు అంటే ఒక యోగి మాత్రమే, ఒక ధ్యాన యోగి మాత్రమే లోపలికి వెళ్ళగలడు. లోపలికి అంటే ఆ సూక్ష్మమైనటువంటి మనం దేంతో తయారయ్యామో, ఈ సృష్టి దేంతో తయారైందో ఆ తయారైనటువంటి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు లోపలికి వెళ్ళగలరు అన్నమాట ధ్యానంలో. ఆ లోపలికి వెళ్ళినప్పుడు వాటి యొక్క స్పందనలను వీళ్ళు తెలుసుకుంటారు. వాటి యొక్క స్పందనలు తెలుసుకుని వాటి యొక్క అమరిక, ఇప్పుడు ఒక్కొక్క రకంగా ఇలా అమర్చడానికి ఎట్లా అయితే ఇక్కడ బ్రిక్స్ అనేవి ఇలా అమరిక ఉందో సేమ్ ఇదే విధంగా అనమాట ఈ బ్రిక్స్ ఒకదానికొకటి అమరిక. ఈ అమరికలో తేడా వలనే సృష్టి అనేది మనకి రకరకాలుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ అమరికల్లో తేడా వలన దీన్ని వేరేగా పేర్చామనుకో వేరే ఆకారం కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రాన్లు ఇవి ఒక్కొక్క ఎలక్ట్రాన్ అని అనుకుంటే కనుక ఈ వీటి యొక్క ఎలక్ట్రాన్ లోపలికి కూడా వీళ్ళు వెళ్ళగలరు అనమాట. మన యోగులు ధ్యాన స్థితిలో లోపలికి వెళ్ళి ఆ ఎలక్ట్రాన్ లోపల ఉన్నటువంటి స్పందనల రేటుని వీళ్ళు కంట్రోల్ చేయగలగారు. అలా కంట్రోల్ చేయడం వల్ల వాటి యొక్క ఆకారాన్ని మారుస్తారు. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఇప్పుడు ఇక్కడ ఏమీ లేదు, ఖాళీగా ఉంది అంటే ఏంటి దాని అర్థం? ఏమీ లేదనా? ఉంది. ఏముంది? గాలి ఉంది కదా. సో ఆ గాలి ఎట్లా ఉంది? ఆటమ్స్తో తయారవుతుంది. ఆక్సిజన్ ఒక ఆటం, ఆక్సిజన్ వాయువు అదొక ఆటము. సో ఆ ఆటం తయారైంది. ఆ ఆటంలో ఏమున్నాయి? ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు ఉన్నాయి కదా. ఆ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్ లోపల ఉన్నటువంటి అమరికని మార్చడం వల్ల, స్పందనల యొక్క రేటుని మార్చడం వల్ల ఇక్కడ వాళ్ళు ఏది కావాలంటే దాన్ని సృష్టిస్తున్నారనమాట. ఆ స్పందనల రేటుని తెలిసినటువంటి యోగి ఇక్కడ ఏది కావాలంటే అది సృష్టిస్తున్నారు. ఇది మన యోగానందుడు తర్వాత కాలంలో ఆయన ధ్యాన స్థితిలోకి వెళ్ళి ఆయన తెలుసుకున్న విషయం అన్నమాట. సో లైఫ్ ట్రాన్స్ ఆయన ఆ విధంగా చేయడానికి కారణం ఏంటి అంటే లైఫ్ ట్రాన్స్ అని ఈయనకి అర్థమవుతుంది. ఇది మన గంధబాబా గారి యొక్క మధురమైన మరియు వినోదకరమైనటువంటి విషయాలు. సో అబూ సయీద్ అనే ఒక పార్సీకమైన వ్యక్తి అతను మన యోగానందుడికి కలవడం జరుగుతుందన్నమాట. ఈయన ఏంటి అంటే ఆ టైంలో ఉన్నటువంటి మన యోగానంద గారు ఏ విధంగా అయితే ఆర్గ్యూ చేశారో గంధబాబాతో, ఇదంతా ఎందుకు, ఈ శక్తులు ఎందుకు, ఈ సువాసనలు ఎందుకు వెదజల్లడం, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఈ శరీరం పోద్ది, ఈ పుష్పం వాడిపోద్ది, ఉపయోగం లేదు కదా వాసనలు, ఈ మంత్రాలు, మాయలు చేయడం వల్ల అని మన యోగానందుడు ఏ విధంగా అయితే ఆర్గ్యూ చేస్తాడో ఈయన ఆర్గ్యూకి తగ్గట్టుగానే ఆలోచనలు ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి అబూ సయీద్ అనే పార్సీకుడు అనమాట. ఈ వ్యక్తి కూడా ఏం చెప్తాడు అంటే కొంతమంది ఫకీర్లు ఆ కాలంలో గర్వంతో ఉంటారు. ఏమని? మేము నీటిలో కూడా నడవగలము, అదిగో గాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షమైపోతాము అని చెప్పేసి ఈ విధంగా చెప్తా ఉంటే వాళ్ళతో అప్పుడు ఈ అబూ సయీద్ అంటాడు ఏమని, నీటిలో ఒక కప్ప కూడా ఉండగలదు, అదేవిధంగా పక్షులు, రాబందులు కూడా గాల్లో చక్కగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాయి. ఇదిగో రాక్షసులు అంటారా, ఎప్పుడు కావాలంటే అప్పుడు మాయమవుతారు, ప్రత్యక్షం అయిపోతూ ఉంటారు. మరి ఇంకా అదేమైనా పెద్ద విషయమా ఏంటి, అదేమైనా గొప్ప విషయాలా అని చెప్పేసి ఆ ఫకీర్లతో ఎప్పుడు ఈయన కూడా ఆర్గ్యూ చేస్తూ ఉండేవాళ్ళంట. ఇంకా అని చెప్పేసి ఆయన ఉద్దేశం ప్రకారం ఏది గొప్ప అని అంటే మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ తోసి పడేయగలగడం. అన్నిటినీ ఏదైనా కోరిక వచ్చింది మనసులోకి దాన్ని నెరవేర్చుకోవాలి అని తీవ్రమైన ఆకాంక్ష మనం ఎప్పుడు ఉండడం అనేదాన్ని పక్కకు నెట్టగలగాలి, త్యాగం చేయగలగాలి. అలాగే నీ చేతిలో ఉన్నది పక్క వాళ్ళకి ఇవ్వగలగాలి, నువ్వు వాళ్ళకి ఇచ్చేసేయగలగాలి. ఏదైనా సరే పక్కన వాళ్ళకి ఇచ్చేసేయగలగాలి. ఆపద వచ్చింది, చలించకుండా నిర్మలంగా సౌమ్యంగా దానిగా ఆ ఆపద నుండి నిన్ను నువ్వు ఆ టైంలో కూడా చలించకుండా ఉండగలగాలి. రియాక్ట్ అవ్వకుండా ఆ ఆపద అరే కష్టం నాకు వచ్చింది అని చెప్పేసి బాధపడిపోయి గందరగోళం చేసుకోకుండా ఆ ఆపదలో ఉన్నప్పుడు కూడా నిర్మలంగా ఉండగలిగితే అప్పుడు నువ్వు గ్రేట్.
అప్పుడు నువ్వు మంచి గొప్పవాడివి అని చెప్పేసి మన సాయిద్ గారు చెప్తూ ఉంటారు. మన యోగానందుడు ఏమంటాడంటే, ఆ కాళీఘాట్లో ఉన్నటువంటి ముని కానీ, గంధబాబా గారు కానీ, ఇక్కడ ఎవ్వరూ కూడా ఈయన యొక్క గురువు ఆకాంక్షను, కోరికను తీర్చలా. వీళ్ళెవరూ గురువుగా ఈయనకి అంగీకరించలేదన్నమాట. గురువుని చూసినప్పుడు మాత్రమే ఈయనకి ప్రశాంతత అనేది దొరికింది. ఇదిగో ఇదే మీ గురువు అని ఆయన మనసు బలా ఇదిగో గురువు అని చెప్పేదాకా ఆయన వెతుకుతూనే ఉన్నారనమాట. ఇది చాప్టర్ 5. సో నెక్స్ట్ వీడియోలో మనం చాప్టర్ 6లోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.